ఓం శాంతి ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? మనము ఈ యొక్క ఎపిసోడ్స్లో ఎంతో చక్కగా మంచి మంచి విషయాల్ని చిన్న చిన్న ఉదాహరణలు కథల రూపంలో తెలుసుకుంటూ ఉన్నాము. ఇవన్నీ మీకు చక్కగా ఉపయోగపడుతున్నాయని అనుకుంటూ ఉన్నాము. ఉపయోగపడుతున్నాయా? మీ జీవితంలో వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి, ఉపయోగించడానికి కోసము ఎలాంటి ప్రేరణను మీరు తీసుకుంటున్నారు? ఎందుకు అనంటే ప్రతి కర్మ కూడా ప్రపంచంలో 2 సార్లు జరుగుతుంది అని అంటారు. అంటే ఏంటి అనంటే మొట్టమొదట మన ఆలోచనల్లో ఏదైనా విషయం వస్తుంది. మచ్ లేటర్ ఇట్ కమ్స్ ఇన్ టు రియాలిటీ. ఇప్పుడు చూడండి, ఒక బిల్డింగ్ చాలా అందంగా, చాలా మంచి బ్యూటిఫుల్గా, అన్ని విధాలుగా నిండుగా బాగా ఉంది అని అంటే ఆ ఇల్లు కట్టడానికి లేదు ఆ భవనం నిర్మాణం చేయడానికి ముందు ఆర్కిటెక్ట్కి మనసు లోపల ఆలోచన వచ్చిందనమాట. ఇలాంటి బిల్డింగ్ తయారు చేస్తూ ఉన్నాను, ఫలానా వాళ్ళ యొక్క అవసరాల కోసం ఇది తయారు చేస్తూ ఉన్నాను, ఇది ఎలా ఉండాలి, దీనికి ఎలాంటి రంగులు వేయాలి, ఎలాంటి తలుపులు లేదు కిటికీలు ఉండాలి, ఎక్కడ ఏముండాలి, ఇవన్నీ కూడా మొట్టమొదట ఆర్కిటెక్ట్ యొక్క మనస్సులో వస్తాయి. ఆ తర్వాత అది కట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ ఏదైతే తయారవుతుందో, అంటే ఆ భవనం ఏదైతే తయారవుతుందో దాని యొక్క అందం అనేటువంటిది మళ్ళీ కనిపిస్తుంది. కాబట్టి సైకాలజీలో ఏమని అనడం జరుగుతుందంటే, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాపెన్ ట్వైస్. ఫస్ట్ ఇన్ ద మైండ్, దెన్ కమ్స్ ఇన్ ద రియాలిటీ. ఈ ప్రపంచంలో జరిగేవన్నీ 2 సార్లు జరుగుతాయి. మొట్టమొదట మనస్సులో జరుగుతుంది, ఆ తర్వాత స్థూలంగా అంటే ప్రపంచంలో జరుగుతాయి అని అనటం జరుగుతుంది. అంటే అర్థము, మన మనస్సు అనేటువంటి మందిరాన్ని ఒకవేళ నేను చక్కగా ఉంచాను అని అంటే, మంచి ఆలోచనలు అనేటువంటి ధూపదీపాలతో చక్కగా అలంకరించాము అని అంటే ఆటోమేటిక్గా మన యొక్క లైఫ్ కూడా అలాంటి సుగంధభరితంగా, అందంగా, ప్రశాంతంగా తయారవుతుంది. ఒకవేళ ఆ మనస్సు అనేటువంటి మందిరంలో, గృహంలో ఒకవేళ క్లీన్ చేయలేదని అనుకోండి, మందిరంలో కానీ ఇంట్లో కానీ ఎక్కడ కానీ ఫస్ట్ ఉదయం లేవంగానే క్లీనింగ్ అనేటువంటిది చాలా అవసరము. ఒకవేళ క్లీన్ చేయలేదు అని అంటే బూజులు పట్టేస్తుంది, అశుభ్రంగా తయారవుతుంది, గోడల్లో పాడవుతాయి, ఫ్లోరింగ్ పాడవుతుంది, ఒకలాంటి స్మెల్ అనేటువంటిది తయారవుతుంది. ఆ తర్వాత ఎవరు ఉపయోగించడానికి వీలుగా లేకుండా తయారవుతుంది. అలాగే మనస్సు అనేటువంటి మందిరం కూడా ఎంత క్లీన్గా ఉంది అనేటువంటిది చూడండి. క్లటరింగ్, చెత్త చెదారము ఎంత ఉంది. ఒకవేళ ఆ చెత్త చెదారాన్ని మనం రోజు క్లీన్ చేయకపోతే ఒకరోజు ఈ మనస్సు అనేటువంటిది చాలా అసభ్యంగా, చాలా అశుభ్రంగా, అపవిత్రతతో, దుఃఖిగా, అశాంతిగా తయారవుతుంది. కాబట్టి మనస్సు అనేటువంటిది శాంతంగా, ప్రశాంతంగా, లేదో మంచి ఆలోచనలతో నిండుగా ఉన్నట్లయితేనే అప్పుడు మన జీవితం కూడా చాలా సాఫీగా ముందుకు వెళ్తుంది. కాబట్టి ఏం చెక్ చేసుకుంటున్నారు ఈరోజు? మీ మనోమందిరము ఎంత శుభ్రంగా అలంకరింపబడి ధూపదీప నైవేద్యాలతో నిండుగా ఉందా అనేటువంటిది ఈరోజు చెక్ చేసుకోండి. సరేనా? థ్యాంక్ యూ. ఓం శాంతి.